రెడ్డిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జలవిహార్ వద్ద సామూహిక క్షమాపణ సమ్మేళనం. శ్రీ జైన్ సేవ్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహణ. పాలమూరు జిల్లా గండీడ్లో ఘనంగా ఐలమ్మ జయంతి. నివాళులర్పించిన బీజేపీ నేతలు. అంబేద్కరిజంపై రామగుండంలో అవగాహన శిబిరం. మహానీయుల జీవిత చరిత్ర పుస్తకాల పంపిణీ. నారాయణపేట జిల్లా పులిమామిడిలో అహింస ర్యాలీ. హింసను విడనాడాలని వ్యక్తుల పిలుపు. భారత్ బంద్ను విజయవంతం చేయాలని రైతు స్వరాజ వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బుర్రన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అంబేద్కర్ భవనంలో అఖిలపక్ష నాయకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని విన్నవించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలకు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చట్టాలకి, అదేవిధంగా ఢిల్లీలో చేస్తున్నటువంటి 10 నెలల కాలం నుండి ఇప్పటి వరకు 656 మంది రైతులు వివిధ రూపేణ చనిపోవడం జరిగింది. దానికి నివాళులు అర్పిస్తూ ప్రథమంగా ఇవాళ ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కార్యదర్శి గారు ఇవాళ భారతదేశంలో ప్రవేశపెట్టిన చట్టాలు రైతులకు వ్యతిరేకమే ఉన్నాయి, వాటిని సానుకూల ఆలోచన విధానం చేసి ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి కార్యదర్శి గారు చెప్పినటువంటి మాట ఉంది. ప్రపంచ దేశాలలో కూడా భారతదేశం అవలంబిస్తున్నటువంటి నల్ల రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతున్నాయో రైతులకు నష్టపరిచే విధంగానే తీసుకునే చట్టాలు కాబట్టి వాళ్ళకు సానుకూల హృదయంతో ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పార్లమెంట్ గారికి లెటర్ రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటి మరొక పక్క కేంద్రం ప్రవేశపెట్టినటువంటి 3 నల్ల చట్టాలలో ఒకటి నిత్యావసర సరుకుల చట్టం, అదేవిధంగా మార్కెట్ సౌలభ్యం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మద్దతు ధరలనే ఉల్లంఘించే విధంగా ప్రయత్నం చేస్తుంది. స్వామినాథన్ సిఫారసుల్ని అమలు చేయకుండా అదేవిధంగా కార్పొరేట్ వ్యవసాయాన్ని పెంపొందించే విధంగా తీసుకొచ్చేటటువంటి చట్టమే ఈ 3 చట్టాలు. అదేవిధంగా విద్యుత్ చట్టాన్ని గిట్ట అమలు పరిచినట్టయితే ప్రతి ఇంటికి కావచ్చు లేదా ప్రతి పోరుగెలు ఉన్నటువంటి వ్యక్తి కూడా విద్యుత్ చట్టాన్ని అమలు పరిచినట్టయితే విద్యుత్ వారాన్ని తడిచి మోపెడై ఇవాళ దేశం మొత్తం మీదుగా ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రేరేపించినటువంటి భారతదేశం. ఇవాళ 1995 నుండి ఇప్పుడే వరకు 3.5 లక్షల మంది రైతు ఆత్మహత్యలు జరిగితే అది తెలంగాణ రాష్ట్రం జరిగిన తర్వాత 15,000 మంది రైతు ఆత్మహత్యలు జరిగినటువంటి సందర్భం మనకు ఉకోలలో ఉన్నాయి. ఇప్పుడే నిన్న ఇవాళ జైనన్ మండలంలో కూడా దీపే కూడా రైతు ఆత్మహత్యలు జరిగాయి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 653 రైతు ఆత్మహత్యలు జరిగాయి. ఈ సంవత్సరం 2020లో 46 మంది రైతు ఆత్మహత్యలు జరిగాయి. ఒక పక్క సంక్షోభంతో కూడుకున్నట్టు వ్యవసాయ రంగాన్ని రైతాంగం అంతా కూడా అన్నం జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశానికి అన్నం పెట్టే రైతుకే సున్నం వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. ఇవి ప్రధానంగా మేము 2021 చేపట్టినటువంటి భారతదేశ బంద్లో భాగస్వాములై వివిధ పక్షాలు, వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘ నాయకులు, బీజేపీ, టీఆర్ఎస్ మినహా మిగతా మా కలిసి వచ్చే పార్టీలతోటి కలయికగానే మేము 20 నాడు బంద్లో భాగస్వాములై విజయవంతం చేస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీరందరికీ కూడా మా ఈ 20 నాడు చేపట్టిన బంద్లో మీరు భాగస్వాములై మాకు చేదోడు వాదుడుగా ఉండాలని చెప్పేసి మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వనస్థలిపురంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేత పోచంపల్లి గిరిధర్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు పాల్గొని ఉపన్యాసించారు. పండిత్ దీన్ దయాల్ ఆశయాలను కొనసాగించాలన్నారు. దేశంలో కార్యకర్తలను గుర్తించి గౌరవించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా దాని పూర్వ సంస్థ అయినటువంటి భారతీయ జనసంఘ్ మూల పురుషుడు, ఈ పార్టీకి సిద్ధాంతకర్త, ఈ పార్టీని పునాదులు వేసి కార్యకర్త ఆధారంగా ప్రజాస్వామ్య విలువలతో
అంకిత భావంతో పనిచేసేటువంటి లక్షలాది కార్యకర్తలను నిర్మించేటువంటి పద్ధతిని నిర్మించి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అత్యధిక సభ్యులు కలిగిన 18 కోట్ల సభ్యులు కలిగినటువంటి పార్టీగా ఈ దేశంలో అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటి పార్టీగా పనిచేసినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతిని ఇక్కడ వందే యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతీయ విలువలకు, భవిష్యత్తు నవభారత నిర్మాణానికి, సామాజిక మార్పుకు, కుల మత వర్గ భాష ప్రాంత భేదాలకు అతీతంగా బలమైన భారతదేశం నిర్మించేటువంటి రాజకీయ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీనే. తెలంగాణలో కూడా ఈరోజు అది నిజాం వారసత్వ రాజకీయాలు కానీ, అది మతఛాందసవాదం కానీ ఎదుర్కొనేటువంటి సిద్ధాంత బలం ఉండేటువంటి పార్టీ, కుటుంబ రాజకీయాల నుంచి దూరంగా సామాన్యమైనటువంటి వ్యక్తులందరినీ కూడా భాగస్వామ్యం చేయగలిగేటువంటి ఒక ప్రత్యామ్నాయ శక్తి కలిగినటువంటి పార్టీ ఈరోజు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీనే. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కన్నటువంటి కలలకు అనుగుణంగా హైదరాబాదులో అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ సిద్ధాంతం గెలుపు సాగించే వరకు, అతను కన్నటువంటి కలలను సాఫల్యం చేసేంత వరకు ఈ కార్యకర్తల పోరాటం ఆగదు అనేది ఈ జయంతి సందర్భంగా సంకల్పం. చింతలకుంట చెక్పోస్ట్ వద్ద చాకలి ఐలమ్మ 126వ జయంతి ఘనంగా జరిగింది. ఐలమ్మ ఐక్య వేదిక కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బాతురాజు నరసింహ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్లు రాగుల వెంకటేశ్వర్రెడ్డి, నవజీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు మొదలయ్యాయి. డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల దేహ దారుఢ్యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అరీఫ్, జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొక్కిరాల సురేఖ మేడం గారు మరి ప్రేమసాగర్ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది. దీని యొక్క ఆర్గనైజ్ చేసినటువంటి చిన్న వెంకటేష్ మరియు బొప్పు సుమన్ గారులకు మేము మా పార్టీ తరఫున మేము అందరం కూడా అభినందనలు తెలుపుతున్నాము. మరి ఒక సిస్టమేటిక్ ఒక డిసిప్లిన్లో ఈ యొక్క కార్యక్రమం చేసి అందరూ కలిసి దీన్ని దిగ్విజయం చేయాలని ప్రభావంగా మేము కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా మణికొండలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఓ పాదచారి గుంతలో పడి గల్లంతయ్యాడు. రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీ జైన్ సేవ్ సంఘ్ ఆధ్వర్యంలో జలవిహార్ వద్ద సామూహిక క్షమాపణ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ జైన్ సేవ్ సంఘ్ ప్రెసిడెంట్ అశోక్ మాట్లాడుతూ సంవత్సరానికి 2 పండుగలు జరుపుకుంటామని, అందులో ఒకటి మహావీర్ జయంతి కాగా రెండవది సామూహిక క్షమాపణ సమ్మేళనమని చెప్పారు. ఏడాది కాలంలో ఎవరైనా తప్పులు చేసినా, గొడవలకు దిగినా ఇవాళంతా కలుసుకొని క్షమాపణలు చెప్పుకుంటామన్నారు. కార్యక్రమం విజయవంతం వెనుక ప్రవీణ్ पांड्या, भरत जोशी, महावीर तत्तरलू उन्नारन्नारू. सर्वण भगवान महावीर स्वामी के चरणों में वंदन। जैन सेवा संघ यहाँ चतुर्थ विज्ञ धर्म संघ है। 4 संस्थाओं की एकमात्र संस्था है, सर्वोच्च संस्था जैन सेवा संघ। इसके अंदर में साल में 2 कार्यक्रम होते हैं। एक कार्यक्रम महावीर जन्म कल्याणक का होता है, दूसरा कार्यक्रम सामूहिक
क्षमा याचना का कार्यक्रम होता है। जो आज सामूहिक क्षमा याचना का कार्यक्रम, इसका मतलब ये है कि हम लोग एक साल के अंदर में जिसके द्वारा जिसको भी कुछ कहा गया है या सुना गया है या किसी को असता अभिनय हुआ है, उसके लिए आज का दिन रखा गया है, जिससे ये सामूहिक क्षमा याचना कर सके लोग। इस दिन चरित्र आत्माएँ अपने एक दूसरे से क्षमा करती है, श्रावक समाज भी एक दूसरे के साथ क्षमा याचना करते हैं। इस कार्यक्रम का मतलब यही है कि एक दूसरे को माफ़ करना। अगर कल को एक साल के अंदर कोई भी कारण से असता अभिनय या किसी तरह का दुख खेद उनको पहुंचाया है, तो उनके लिए आज का दिन बना हुआ है। ये जैन समाज के लिए एक बहुत बड़ा महत्व का दिन है। मैत्री दिवस बोलते हैं इसको, और इसमें चारों समाज या पूरे जन समूह में, पूरे समाज में, पूरा हिंदुस्तान मानवता के जाति में ये मैत्री दिवस के रूप में मनाया जाता है। इसको भगवान महावीर के साथ जोड़ा गया है और भगवान महावीर ने क्षमा के लिए अहिंसा परमो धर्म का पाठ पढ़ाया है। इसी तरह से ये कार्यक्रम चलते रहता है। इस कार्यक्रम के प्रधान संयोजक 3 थे, जिसमें पवन जी पांड्या, पारस जी ढोसी और महावीर जी ताते, तीनों ने मिलकर इस कार्यक्रम का आयोजन किया। और पूरे पदाधिकारी और कार्यकारिणी सदस्य उनके लिए धन्यवाद बोलते हैं, क्योंकि इतना बढ़िया कार्यक्रम, बहुत ही शानदार कार्यक्रम हुआ है। इसको बहुत बहुत धन्यवाद पूरी कार्यकारिणी की तरफ से। మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా జరిగింది। ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ ప్రసంగించారు। తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర వెలకట్టలేందన్నారు। కార్యక్రమంలో ఏవి రాములు, గీరమోని శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మహిపాల్ గౌడ్ పాల్గొన్నారు। భారత్ మాతా కీ జై। ఫోటో అయిపోయింది, దగ్గర రండి। మీ అందరికి తెలుసు, ఈరోజు మనం అందరం కలిసాము। రాష్ట్ర నాయకులు గీరమోని శ్రీనివాస్ గారు, రాములు గారు, తర్వాత మహేష్, శంకర్, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, మీ అందరికీ శుభాకాంక్షలు। సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం। అది తెలంగాణ కొరకు పర్వదినం మనం చేసుకోవాలి। ఎందుకంటే పోరాటం సాధించి మనం తెలంగాణ స్వాతంత్రం తెచ్చుకున్నాం। కానీ కేంద్ర పార్టీ మనకి ఇచ్చింది ఏమిటంటే సెప్టెంబర్ 17 నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు। నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు 17వ తారీఖు। నరేంద్ర మోదీ గారు మొట్టమొదటి సీఎం అయిన రోజు 7వ తారీఖు అక్టోబర్। కాబట్టి 17 నుంచి 7 వరకు మనకి 20 రోజులు మన కార్యక్రమాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ। ఎందుకంటే నరేంద్ర మోదీ అయితే తన పుట్టినరోజు చేసుకోడు, వేరే వాళ్ళని చేసుకోనివ్వడు। కానీ మన పార్టీ డిజైన్ చేసింది ఏమనంటే ఈ పుట్టినరోజుని, ఈ 20 రోజులు మనం నరేంద్ర మోదీ యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, నరేంద్ర మోదీ గారి జీవితం స్ఫూర్తి ఎందుకు తీసుకోవాలంటే అలాంటి ఆదర్శవంతమైన నాయకుడు మనకు మరొకరు లేరు ఈరోజు। ఎందుకంటే మీకు తెలుసు నరేంద్ర మోదీ గారి జీవితం నిస్వార్థంగా, అవినీతికి వ్యతిరేకంగా, బంధుప్రీతికి వ్యతిరేకంగా సుపరిపాలన ఇస్తున్న నేత మన ప్రధాని నరేంద్ర మోదీ। అయితే ఆయన మానవ మాతృడు అంటే అది నిజంగా తప్పకుండా ఆయన దైవాంశ సంపూర్ణుడు। మీ అందరికీ తెలుసు నరేంద్ర మోదీ అమెరికా, దుబాయ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళినా కూడా జనం టికెట్లు కొనుక్కొని వచ్చి ఆయన మాటలు విని మంత్రముగ్ధులై కూర్చున్నారంటే సరస్వతి కటాక్షం లేకుండా అది సాధ్యం కాదు। అలాంటి గొప్ప న్యాయవాదికి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు ప్రభుత్వం ద్వారా తీసుకున్నాడు। అది మామూలు మనిషికి సాధ్యమయ్యే వ్యవహారం కాదు। అది నోటుబందీ కావచ్చు, లేకపోతే జిఎస్టీ కావచ్చు, లేకపోతే ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే తలాక్, ట్రిపుల్ తలాకే కావచ్చు, రామ మందిరం కావచ్చు, ఇవన్నీ ఆయన సాధించిన ఘనకార్యాలు, మానవ మాతృకి సాధ్యమయ్యేది కాదు। అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అందరం కూడా జీర్ణించుకొని, నెమరేసుకొని, అలవరుచుకొని ఆయన అడుగుజాడలు నడిచి సమాజాన్ని అంబేద్కరిజంపై పెద్దపల్లి జిల్లా రామగుండంలో అవగాహన శిబిరం జరిగింది। ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా ఆహుతులకు మహానీయుల చరిత్ర, జీవిత పుస్తకాలను పంపిణీ చేశారు।
ఈ సందర్భంగా ఆహుతులకు మహానీయుల జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శంకర్, ప్రధాన కార్యదర్శి సంటి నబ్బన్న, జిల్లా అధ్యక్షులు కుక్క వెంకటస్వామి, అంబేద్కర్ రాష్ట్ర యువజన అధ్యక్షులు బొంకూరి మధు పాల్గొన్నారు. మొదటి నుండి కూడా అంబేద్కర్ అన్ని వర్గాల పట్ల ఒక దేవుడు. మరి అతని ద్వారా మనం లబ్ధి పొందుతున్నాం. కానీ అతను ఏమైతే కోరుతున్నాడో సమాజానికి మనం ఏమైతే చేయాలనేది మనము చేయలేకపోతున్నాం. మన టాలెంట్ కానీ మన ప్రెజర్ని కానీ మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి కొంతనైనా మనం కార్యక్రమాలు పెట్టుకొని ఈ విధంగా యువతను ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ముందుకు నడవడం జరుగుతుంది సార్. మరి మీరంతా కూడా కొన్ని సంవత్సరాలుగా మీరు కృషి చేయడం జరుగుతుంది సార్. దానికి మరి మేము ఇక్కడ ఉన్నామంటే దానికి అందరూ కారణం మీరే అవుతున్నారు. మరి ముఖ్యంగా మా అన్నగారు అయినటువంటి మా వెంకటస్వామి సార్ వల్లనే నేను ఈరోజు అతని ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ నాకు ఏ ఫోటో కనబడేదంటే అంబేద్కర్ గారి ఫోటో కనబడేది. నాకు కూడా ఒక 8 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి ఫోటో నాకు ఇంటికాడ పెట్టుకోమని ఇచ్చిండు. ఇప్పటి వరకు కూడా ఆయన గురించి బాగా తెలియదు నాకు. అంటే మనము చదువుకునే ఆర్గనైజేషన్లో ఉన్నాం, అప్పుడు బయటకు రాలేదు. ఇప్పుడు మనము అది అతని గురించి తెలుసుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఇప్పుడే తెలుస్తున్నది. మరి మనం ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రైవేటైజేషన్ అవుతుంది. ప్రతి ఆర్గనైజేషన్ కూడా ప్రైవేటైజేషన్ అయ్యి ఈ అనగరిన వర్గాలు నష్టపోతున్నారు. మరి ఎలక్షన్లు వచ్చినాయి అంటేనే మనం అందరం ఒకటి అంటున్నారు. మరి ఊరికి బయట మన ఇల్లు ఎందుకుంటున్నాయి. మరి మనకు ఈ ప్రైవేటైజేషన్ వస్తే మన హక్కులు ఏ విధంగా మనం కోల్పోతామో ఇవన్నిటిని కూడా మనము ఈ భావజాలము ఈ జ్ఞానం ఏర్పరచుకొని మనం ముందుకు వెళ్ళాలి సార్. మరి మనకు మన అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు మరి అంబేద్కర్ అడుగుజాడలో నడిచిండు. మరి ఎంతో మందిని కదిలించిన వ్యక్తి ఈరోజు మన సమాజాన్ని వదిలి వెళ్ళడం మనకు బాధాకరణం సార్. సో అందుకని లోకే రాజారాం గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఒక నిమిషం మనం మౌనం పాటించాలని అందరికీ. నారాయణపేట జిల్లా ఊటుకూరు మండలంలో పులిమామిడిలో అహింస ర్యాలీ నిర్వహించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బండ్ల ఆంజనేయులు, మహేష్ గౌడ్, రాజేందర్ గౌడ్, నాయుడు, సుజాత, శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ హింసకు మించిన పాపం మరొకటి లేదన్నారు. స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పత్రిజీ గారి ఆశయము లక్ష్యము ఒకటే. ప్రతి ఒక్కరూ శాకాహారిగా కావాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ జ్ఞానిగా కావాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి. ఇదే వారి లక్ష్యము. అందులో భాగంగా పిరమిడ్ సొసైటీ ఉట్కూర్ మాస్టర్ సుజాత శ్రీకాంత్ గారి నేతృత్వంలో మరి ఈనాడు ఉట్కూరు, మొత్తంపూర్, బిజ్వాల్, పులిమామిడి గ్రామాల్లో వీధిలో శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఉదయం 9:30 గంటలకు మొదలైన ఈ శాకాహార ర్యాలీ కార్యక్రమం ఈ సమయం సాయంత్రం వేళ ఈ సంధ్యా సమయంలో కూడా జరుగుతూ ఈ పులిమామిడి గ్రామంలో ముగింపు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం ఒక్కటే ఏంటంటే, మేము ఇక్కడ పాల్గొన్న ర్యాలీలో దాదాపుగా ఈరోజు 200కు పైగా పాల్గొన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఏదో రూపంలో శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ సమస్యల పరంగా ఏ రకంగానైనా లాభాలు పొందిన వారే ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వనపర్తి, నర్వ, ఆత్మకూరు, మక్తల్, అమర్చింత, మహబూబ్ నగర్, కందూరు అనేక ప్రాంతాల నుంచి, నారాయణపేట వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్న అందరి ఆశయం ఒకటే. మేము ఏదైతే లాభాలు పొందామో ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన లాభాలు పొందాలి అన్న ఉద్దేశంతోనే అందరికీ శాకాహార విశిష్టత గురించి, శాకాహార ర్యాలీ గురించి తెలియజేయడం జరిగింది. ధ్యానం ఎలా చేయాలి, కరపత్రాలు మరి వీధుల గుండా కరపత్రాలు పంచడం జరిగింది, అవగాహన కల్పించడం జరిగింది, శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ ధ్యాన తరంగాలు, ఈ శాకాహార ర్యాలీ యొక్క తరంగాలు విస్తరించి విశేషమైనటువంటి మరింత కృషి ద్వారా పిరమిడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఐతీరాలని, భవిష్యత్తులో అది జరుగుతుందనే విశ్వాసంతో ప్రతి నెల ఒక ర్యాలీని ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నాము. కాబట్టి పత్రిజీ గారి ఆశయంలో భాగంగా మనమంతా మరి పాల్గొంటూ ఉన్నాము. ఈనాటి కార్యక్రమాన్ని విశేషంగా
చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహంపై ఎటువంటి దుస్తులు లేవు. మృతుడిని టప్పాచ బుత్రా ఆటో డ్రైవర్ మహమ్మద్ షరీఫ్ గా గుర్తించారు. మన మంగళవారం 21వ తారీఖున ఉదయం మన ఇస్లామియా కాలేజ్ పక్కన ఉన్నటువంటి లేఅవుట్లో ఒక గుర్తు తెలియని మృతదేహం లభించింది. దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మర్డర్ కేసు కింద దాన్ని దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. అందులో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ చనిపోయిన వ్యక్తి పేరు ఆసిఫ్. అతను తపాచపత్ర ప్రాంతంలో ఉంటాడు. అతనికి ఈ కేసులో జరిగిన విషయం ఏంటంటే అతనికి తెలిసినటువంటి వ్యక్తులు షేక్ ఇస్మాయిల్ ఎలియాస్ ఆదిల్, తాజుద్దీన్, ఉస్మాన్, సాహిల్, రెహాన్ వీళ్ళందరూ కూడా ఇంతకుముందు పరిచయస్తులే. ఈ ఆదిల్కి ఆదిల్కి ఈ చనిపోయిన వ్యక్తి ఆసిఫ్కి ఇంతకుముందు పరిచయం ఉంది. అట్లనే కొన్ని తగాదాలు కూడా ఉన్నాయి. ఇతను జైలు నుంచి విడుదలై వచ్చాడు ఈ నెల మొదట్లో. అప్పటి నుంచి ఈ చనిపోయిన వ్యక్తి ఆసిఫ్ ఇతని పైన పుకార్లు రేపడం జరిగింది. ఇతను చాలా కేసుల్లో ఉన్నాడు, చాలామందిని వేధిస్తున్నాడు అది అని చెప్పి ఇతని పైన పుకార్లు సృష్టించడం జరిగింది. దీని దృష్ట్యా సోమవారం సాయంత్రం ఈ ఆసిఫ్ అతని స్నేహితులు వీళ్ళందరినీ తాజుద్దీన్ వీళ్ళందరినీ కూడా ఈ ఆసిఫ్ని తీసుకురమ్మని చెప్పారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి పురాణ పూల్ దగ్గరికి రావడం జరిగింది. అదే సమయంలో ఈ ఆదిల్ ఆదిల్ వెళ్ళి చనిపోయిన వ్యక్తి ఆసిఫ్ ఆటోనే చనిపోయిన వ్యక్తి ఆటోలోనే ఎక్కించుకుని ఈ పురాణ పూల్ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు అక్కడ పార్థివాడలో మద్యం సేవించిన తర్వాత ఇద్దరికి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఈ ఆదిల్ ఆసిఫ్ని కత్తితో పడవడం జరిగింది. తర్వాత ఆదిల్ మరియు తాజ్ వీళ్ళిద్దరూ కూడా ఈ చనిపోయిన వ్యక్తి ఏ ఆటోలో వచ్చారో అదే ఆటోలో అతన్ని ఎక్కించుకుని ఆసిఫ్ని ఎక్కించుకుని అతనికి ఈ ఆసిఫ్ ఈ ఆదిల్ ఉండే ప్రాంతం ఇక్కడ పహాడీ షరీఫ్ దగ్గర ఉంది కాబట్టి అటువైపు వచ్చారు. అదే ఆటోలో ఎక్కించుకుని వీళ్ళిద్దరూ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఇస్లామియా కాలేజ్ పక్కనటువంటి లేఅవుట్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అతను మళ్ళీ స్పృహ వచ్చి మళ్ళీ ఇతన్ని తిట్టడం మొదలుపెట్టాడు. వెంటనే అతను ఈ ఆదిల్ కత్తి తీసుకుని ఆసిఫ్ని పొడిచి అక్కడే పడేసి వచ్చారు. తర్వాత వీళ్ళందరూ కూడా అదే ఆటోలో తప్పించుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నిన్న యూసఫైన్ దర్గా దగ్గర అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డా సత్యనారాయణ ఆరోపించారు. భారత్ బంద్ నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇరిగి రమేష్, కీసరి నర్సిరెడ్డి, పుట్ట యాదయ్య, పారందస్వామి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పేరు బుడ్డ సత్యనారాయణ. నేను మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కొనసాగుతా ఉన్నాను. ఈరోజు మన్సూరాబాద్ డివిజన్లో మరి అఖిలపక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేదైతే మా సోనియా గాంధీ గారు అలాగే మిత్రపక్షాలు అయినటువంటి అన్ని పార్టీలను కలుపుకొని రేపు 27 తారీఖు సోమవారం నాడు భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి సిపిఐ నుంచి, సిపిఎం నుండి, కేవీఏపీఎస్ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి అలాగే మరి మిత్రపక్షాలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మేము ఈ సందర్భంగా మరి ఒకటే ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డలారా, ఇప్పటికైనా మీ యొక్క పందను మార్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏవైతున్నాయో ఈరోజు పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవాళ నల్ల చట్టాలు తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. రేపు ఏదైతే మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని గద్దె దించేందుకే మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను గద్దె దించాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా మరి దళిత గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది.
ఈరోజు చూసినట్టయితే మరి ఆడబిడ్డలకు ఎక్కడ కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. అలా మనందరం కూడా టీవీలలో చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడ కూడా మరి న్యాయం జరగట్లేదు. ఏదైతే గిరిజనులకు 170 హక్కు చట్ట ప్రకారంగా అప్పట్లో ఉన్నటువంటి ఏదైతే మన ఇందిరాగాంధీ పీరియడ్లో మరి చాలామందికి ఏదైతే ఆదివాసీ గిరిజనులందరికీ కూడా మరి పోడు భూములు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే మరి కేసీఆర్ ఆ యొక్క భూములను వెనక్కి లాక్కోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప మరి గిరిజనులకు ఎటువంటి కూడా న్యాయం చేయట్లేదని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఒకటే, మీరు ఏదైతే హుజూరాబాద్ ఎన్నికల్లో మరి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని మరి ఎన్నికల కొరకే మీరు వాడుకోవడానికి ఒక దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు మరి ఓటుని నోటుగా మరి మారుస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంటే మీ యొక్క అరాచక పాలన ఇక సాగేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రేపు ఏదైతే 27 తారీఖు నాడు సోమవారం భారత్ బంద్ ఉందో మన్సూరాబాద్ డివిజన్లో పూర్తిగా మరి బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. జలవిహార్ వద్ద సామూహిక క్షమాపణ సమ్మేళనం, శ్రీ జైన్ సేవ్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహణ. పాలమూరు జిల్లా గండీడ్లో ఘనంగా ఐలమ్మ జయంతి, నివాళులర్పించిన బీజేపీ నేతలు. అంబేద్కరిజంపై రామగుండంలో అవగాహన శిబిరం, మహానీయుల జీవిత చరిత్ర పుస్తకాల పంపిణీ. నారాయణపేట జిల్లా పులిమామిడిలో అహింస ర్యాలీ, హింసను విడనాడాలని వ్యక్తుల పిలుపు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.